నమస్తే, వెల్కమ్ టు పల్లె పంచాయతీ. ఖమ్మం జిల్లాలోని మదిర నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హడావుడి మొదలైంది. మదిర నియోజకవర్గంలో మదిర, ఎర్రుపాలెం, బోనకల్, ముదిగొండ, చింతకాని మండలాలు ఉన్నాయి. మదిర నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బట్టి విక్రమార్క గెలుపొందారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ ఓటమి పాలయ్యారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరానికి నోటిఫికేషన్ వెలువడక ముందే స్థానిక ఎన్నికల వేడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే మొదలైందని చెప్పాలి. సో పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో పూర్తిగా స్థానిక ఎన్నికల సమరంపై ఇప్పటికే కార్యకర్తలు, ఆశావాహులు అందరూ కూడా ముమ్మర సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సో పూర్తిగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాల్లో పూర్తిగా స్థానిక ఎన్నికల సమరం కూడా మొదలైందనే చెప్పాలి. సో పూర్తిగా ఖమ్మం జిల్లాలో మదిర నియోజకవర్గంకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయని ఒకసారిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పూర్తిగా ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో పూర్తిగా 5 మండలాలు ఉన్నాయి. అది మదిర, ఎర్రుపాలెం, బోనకల్లు, ముదిగొండ, చింతకాని 5 మండలాలు కూడా అక్కడ మదిర నియోజకవర్గంలో ఉన్నాయి. సో పూర్తిగా మదిర నియోజకవర్గంలో 21 గ్రామాలు, ఎర్రుపాలెంలో 21 గ్రామాలు, బోనకల్లో 18 గ్రామాలు, ముదిగొండలో 23 గ్రామాలు, అలాగే చింతకానిలో కూడా 16 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. సో పూర్తిగా ఒక్కొక్క మండలంలో దాదాపు 5 నుంచి 6 కూడా మేజర్ గ్రామ పంచాయతీలుగా అక్కడ మదిర నియోజకవర్గంలో ఉన్నాయి. సో పూర్తిగా మదిర నియోజకవర్గంలో 12 ఎంపీటీసీ స్థానాలు, అలాగే ఎర్రుపాలెంలో 14 ఎంపీటీ స్థానాలు, బోనకల్లో 12, మదిరలో 17, అలాగే చింతకానిలో కూడా పూర్తిగా 13 ఎంపీటీసీ స్థానాలు అయితే అక్కడ ఉన్నాయి. సో పూర్తిగా మదిర నియోజకవర్గం నుంచి కూడా 68 ఎంపీటీసీ స్థానాలు, అలాగే 5 జెడ్పీటీసీ స్థానాలు, 5 ఎంపీపీ స్థానాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. సో నోటిఫికేషన్ వెలువడమే ఆలస్యం. సో ఈ పూర్తిగా ఈ స్థానాలకు ఎన్నికలు కూడా పూర్తిగా జరగనున్నాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఎన్నికల నోటిఫికేషన్ ఏ తరుణంలో అయినా రావచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థుల ఎంపిక, ఆశావాహుల బుజ్జగింపులు కూడా ఇప్పటికే నియోజకవర్గంలో మొదలయ్యాయి. సో ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం విషయానికి వస్తే పూర్తిగా మదిర నియోజకవర్గం నుంచి కూడా ఇప్పటికే అలుపెరగని యోధుడుగా భట్టి విక్రమార్క ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న పరిస్థితి ఎక్కడ కనబడుతోంది. సో ఎస్పెషల్లీ మదిర నియోజకవర్గానికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా లింగాల కమల్ రాజ్ వరుసగా 3 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి అయిన భట్టి విక్రమార్కపై నిలబడి ఇప్పటివరకు కూడా 3 సార్లు అతను బీఆర్ఎస్ పార్టీ పరాజయం దిశగానే పయనించింది. అయినప్పటికీ కూడా లింగాల కమల్ రాజ్ గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మదిర నియోజకవర్గం నుంచి గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవాలి. సో ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఏ విధంగా ఉండబోతుంది అన్న ప్రశ్నలు కూడా పూర్తిగా రేకెత్తున్న పరిస్థితి మదిర నియోజకవర్గంలో కనబడుతోంది. ఇక మదిర నియోజకవర్గ విషయానికి వస్తే మదిర నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా అక్కడ లేనటువంటి అభివృద్ధిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మదిర ప్రజలకు చూపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎక్కడ ఏ ఒక్క పెండింగ్ అభివృద్ధి పనులున్నా కానీ వెంటనే అక్కడ నిధులు సమకూర్చడం, అలాగే ఆ పెండింగ్ పనులను పూర్తి చేయడం కూడా అక్కడ భట్టి విక్రమార్క అక్కడ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ భట్టి విక్రమార్క అక్కడ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. పూర్తి స్థాయి కంటే సామాన్య కార్యకర్తలు కూడా పూర్తిగా అందుబాటులో భట్టి విక్రమార్క ఉంటూ అక్కడ ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి ఎక్కడ కనబడుతోంది. సో ఇక ఎస్పెషల్లీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మదిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. సో సీనియర్ నేతగా ఉన్న మాజీ మదిర ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కూడా తన అనుచర గణంతో మొత్తంగా కూడా సోమవారం రోజు పూర్తిగా కాంగ్రెస్ తీర్థమైతే పుచ్చుకున్నారు. సో ఇది స్థానిక ఎన్నికల సమరం ముందు బీఆర్ఎస్ పార్టీకి ఇది గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొండబాల కోటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేగా కూడా మదిర నియోజకవర్గం నుంచి కొనసాగారు. సో అక్కడి నుంచి అతను భద్రాచలం దేవస్థానం ఈవోగా పనిచేశారు, అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. సో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆయన గిడ్డంగుల విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా కూడా అతను కొండబాల కోటేశ్వరరావు కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. సో స్థానిక ఎన్నికల సమరం
రాకముందు ఈ విధంగా పార్టీలో చేరికలు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీని కొంత ఆందోళన రేకెత్తించే పరిస్థితులైతే అక్కడ చూసుకోవచ్చు. సో ప్రధానంగా స్థానిక ఎన్నికల సమరానికి ముందు అక్కడ ఉన్న సీనియర్ నాయకులు కొండబాల కోటేశ్వరరావు గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో విత్తనాభివృద్ధి శాఖ సంస్థ చైర్మన్గా కూడా కొండబాల కోటేశ్వరరావు అక్కడ చేరారు. సో పార్టీ పనులకు అక్కడి నుంచి కూడా శ్రీకారం చుట్టారు. సో అక్కడి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి స్థానంలో కూడా అక్కడ ఉండేది. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ స్థానికల సమరం లక్ష్యంగా పార్టీ చేరికల్లో కూడా కొత్త వ్యూహాన్ని రచిస్తుంది. సో ఇతర పార్టీల నుంచి చేరే అభ్యర్థులను డైరెక్ట్గా చేర్చుకొని ఎక్కువ మేజర్ స్థానాలన్నీ కూడా ఏకగ్రీవం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న పరిస్థితి స్థానిక ఎన్నికల్లో కొట్టొచ్చినట్టుగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటి వరకు గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. గడిచిన 10 ఏళ్లలో కూడా ఒక్కసారి కూడా మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవలేదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది సాదాసీదా నాయకుడు కాదు. సో అలిపెరుగని యోధుడు, కాంగ్రెస్లో సీనియర్ నేత భట్టి విక్రమార్క అక్కడ ఉన్నాడు. సో భట్టి విక్రమార్క మీద గెలవాలంటే అంత ఆషామాషి విషయం కాదు. సో ఇదే స్ట్రాటజీని కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల సమయంలో ఇదే స్ట్రాటజీని కూడా అక్కడ ప్లే చేసే పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో ఏ విధంగా ఉంటుందంటే ఇందాక మనం చెప్పుకున్నాము పూర్తిగా 5 జడ్పీటీసీ స్థానాలు, అలాగే 68 జడ్పీటీసీ స్థానాలు, 5 ఎంపీపీ స్థానాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సమరంలో ఎన్నికలు జరగనుండగా సో ఇప్పటికే అక్కడ మధిర నియోజకవర్గం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ అభ్యర్థులని రెడీ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. సో ఇక అక్కడ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిపత్యం ఉంటుందనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే అక్కడ భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో భట్టి విక్రమార్కే కాకుండా జిల్లా నుంచి కూడా 3 మంత్రులు అంటే భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే గృహ రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి కొనసాగుతున్నారు. సో పూర్తిగా ఈ 3 మంత్రులు సమన్వయం చేసుకుంటూ మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్కను కాదని ఇప్పటివరకు కూడా ఎటువంటి పనులు కూడా అక్కడ జరగలేదు. సో భట్టి విక్రమార్కతో పాటు భట్టి విక్రమార్క అనుచర గణం కూడా అక్కడ అదే స్థాయిలో పనిచేస్తుంది. భట్టి ఎప్పుడైతే నియోజకవర్గంలో అందుబాటులో లేని సమయంలో వాళ్ళ సెకండ్ క్యాడర్ నేతలు కూడా అక్కడ ప్రజలను, కార్యకర్తలను ఏ ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళని ఆదుకోవాలని కూడా అక్కడ ముందుకున్నారు. సో భట్టి విక్రమార్క సత్యమణి మల్లు నందిని కూడా అమ్మ ఫౌండేషన్ ద్వారా మధిర ప్రజలకు ఏం కావాలో ముందుగానే తెలుసుకొని ప్రజల్లోనే ఉంటూ అక్కడే పర్యటనలు చేస్తూ భర్త అడుగుజాడలో నడుస్తూ మధిర నియోజకవర్గ అభివృద్ధి కూడా కొంత తన వంతు సాయం చేస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో ఇక మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఏ దిశగా ముందుకు వెళుతున్నా అనే అంశాన్ని ఒక్కసారిగా తెర మీదకి తీసుకొని వస్తే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేయలేదు. 6 గ్యారంటీల్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేస్తున్న దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదే తరుణంలో కేటీఆర్ ఖమ్మం పర్యటనలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసి కేటీఆర్ కూడా కొంత అభాస్ పాలయ్యారనే చెప్పుకోవాలి. సో మధిర నియోజకవర్గం నుంచి కూడా భారీగా విమర్శలు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. సో కేటీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ అయ్యుండి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యుండి కూడా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం రాజకీయంలో ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పెద్దలు గట్టి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ మొత్తం వ్యవహారంలో రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఏ విధంగా ఉండబోతుంది అంటే కూడా ఖచ్చితంగా పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే ఉండబోతుందని చెప్పాలి. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడ్డారు. ఇటు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా మొత్తం వాళ్ళ ఎవరైతే అక్కడ లోకల్ లీడర్ ఉంటారో వాళ్ళ అనుచర గణానికే ఇచ్చారు. ఒక్క పేద ప్రజలకు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇవ్వలేదు. ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు కట్టించినా కానీ అవి కూడా పూర్తిగా క్వాలిటీ లేని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారంటూ కూడా అక్కడ బీఆర్ఎస్కి కొంత నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో మరో నెగిటివ్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో మరో ప్రధానమైన మైనస్ ఏంటంటే గడిచిన 10 ఏళ్లలో సర్పంచులు వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి పనులు
నిధులు కూడా సొంత చేతి నుంచి కూడా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ నిధులని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచుల ఖాతాలో వేయలేదు. చాలామంది సర్పంచులు కూడా మేము అప్పుల పాలు అయిపోయామంటూ కూడా బహిరంగంగానే ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లును కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ కాంగ్రెస్ ముందుకు అడుగులు వేస్తుంది. ఇది కూడా కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశమని చెప్పాలి. సో పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కొంత అక్కడ పనులు జరగాలన్నా, గ్రామ స్థాయిలో పనులు జరగాలన్నా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పేసి కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతుంటే, లేదు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగలేదు, ఇక్కడ నుంచి కూడా కొంత బీఆర్ఎస్ నుంచి కూడా సర్పంచులు ఎక్కువ స్థానంలో గెలిపించుకోవాలని కూడా కొంత క్యాడర్ ఆలోచిస్తున్న పరిస్థితి ఉన్నారు. సో ఏది ఏమైనా బీఆర్ఎస్ క్యాడర్ కానివ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానివ్వచ్చు, ఎప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి కూడా వాళ్ళ స్ట్రాటజీని ప్రదర్శించే ప్లాన్లో అయితే ప్రధాన నాయకులు అయితే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల మీద తాజా అప్డేట్. సో ఇది కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ, ఖమ్మం. పల్లె పంచాయతీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.